ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఉదయకాల సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం నేను చదువుతున్నాను. మోసపోకుడి, దేవుడు విక్రింపబడడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఈరోజు ఉదయకాల సమయంలో ప్రభు చెప్తున్న మాట ఏమిటంటే, మనం ఏది విత్తుతామో అదే కోస్తాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేక మార్లు తల్లిదండ్రుల విషయంలో చాలామంది తప్పిపోతారు. తల్లిదండ్రులు వృద్ధాప్యంలో వచ్చినప్పుడు తల్లిదండ్రులని చూసుకోవటానికి వారు ఇబ్బంది పడుతూ ఉంటారు. జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏమిటంటే, ఒకానొక రోజు నీవు నేను మనము కూడా వృద్ధాప్యంలోకి వస్తాము. మన పిల్లలు కూడా మన వృద్ధాప్యంలో తల్లిదండ్రులు మనం నిరాకరిస్తే ఎంతో బాధ, ఎంతో దుఃఖం. కాబట్టి ఈ దినాన వృద్ధాప్యంలో ఉన్న మీ తల్లిదండ్రులను నేనైనా మీరైనా ఎవరైనా కానీ వాక్యం ఎవరైనా కానీ చూసుకోకుండా, వారి ఎట్లా జాలి చూపించకుండా, దయ చూపించకుండా, ప్రేమ చూపించకుండా, వారికి క్షేమము కోరుకోకుండా ఉన్నట్లయితే ఒకానొక రోజు మీ కళ్ళ ముందే, నా కళ్ళ ముందే, మన కళ్ళ ముందే పెరిగే మన పిల్లలు వారు కూడా ఒకానొక రోజు వృద్ధాప్యంలోకి వచ్చినప్పుడు మనం కూడా అదేవిధంగా నిర్లక్ష్య వైఖరితోటి మన ఎడ్ల కానీ వారు ఉన్నట్లయితే ఎంతో బాధాకరం. కాబట్టి ఏది విత్తుతామో అదే కోసం ప్రాముఖ్యంగా ఈ సంగతి ఎందుకు చెప్తున్నానంటే, చాలామంది క్రైస్తవులైన వారి తల్లిదండ్రుల విషయంలో నిర్లక్ష్యంగా ఉంటారు. తల్లి తండ్రిని పట్టించుకోరు. వారు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు వారిని కేర్ చేయరు. వారిని చూసి విసుక్కుంటూ ఉంటారు. వారు అనారోగ్యంతో ఉంటే వారిని చూసుకోరు. వారికి సమయం ఇవ్వరు. వారి ఇట్లా ప్రేమ చూపించారు. సమయం లేదంటారు, బిజీగా ఉందంటారు. ప్రియమైన వాళ్ళరా, మనము చిన్న వయసులో ఉన్నప్పుడు మన తల్లిదండ్రులు మనల్ని ఏ విధంగా చూసుకున్నారు ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. బైబిల్ చెప్తా ఉంది, నీ తల్లి తండ్రి నువ్వు సన్మానిస్తే దీర్ఘాయుష్మంతుడు అవుతావు. దీర్ఘాయుష్. కాబట్టి ఏది విత్తుతావో అదే కోస్తావు. ఈ దినాన నువ్వు నీ తల్లిదండ్రులను ఏ విధంగా చూసుకుంటున్నావు, గౌరవిస్తున్నావు, ప్రేమిస్తున్నావు, అదే విధంగా నీ పిల్లలు కూడా పెద్ద అయిన తర్వాత నువ్వు వృద్ధాప్యంలో వచ్చినప్పుడు అదే విధంగా నీ ఎడ్ల చూపిస్తావు. నీ ఎడ్ల కలిగి ఉంటావు, ప్రేమ, దయ, జాలి కలిగి ఉంటావు. ఒకవేళ ఈ దినాన నీ తల్లిదండ్రుల పట్ల నువ్వు నిర్లక్ష్యంగా ఉన్నట్లయితే ఒకనొక రోజు నీ పిల్లలు కూడా, నా పిల్లలు కూడా, మన పిల్లలు కూడా మన ఎడ్ల ఆ వృద్ధాప్యంలో ఉన్నప్పుడు నిర్లక్ష్యంగానే ఉంటారు. నిర్లక్ష్య వైఖరి కలిగి ఉంటారు, లెక్క చేయరు, అనారోగ్యంతో ఉంటే దగ్గరికి రారు. ఈ దినాన నువ్వు నీ తల్లిదండ్రులు ఏ విధంగా ట్రీట్ చేస్తున్నావో, ఏ విధంగా నువ్వు విత్తుతున్నావో అదే విధంగా ఒకనొక రోజు నువ్వు కూడా నీ పట్ల, నా పట్ల కూడా జరగబోతోంది. ఏది విత్తుతావో అదే మనం కోస్తాం. జాగ్రత్తగా ఉండాలి. పరిశుద్ధ గ్రంథము స్పష్టంగా చెప్తుంది, మనం ఏది చేస్తే మంచి జరుగుతుంది. కాబట్టి సామెతల గ్రంథం 22వ అధ్యాయం 8వ వచనం చూసినట్లయితే, సామెతల గ్రంథం 8వ అధ్యాయం 22వ అధ్యాయం 8వ వచనంలో ఒక మాట నేను చదువుతాను, గమనించండి. సామెతల గ్రంథం 22:8, దౌష్ట్యమును విత్తువాడు కీడును కోయును, వాడి క్రోధమును దండము కాలిపోవును. కాబట్టి దుష్టత్వము, దౌష్ట్యమును, పాపమును విత్తువాడు కీడును కోయును. కాబట్టి మనం పాపం చేస్తే పాపాన్నే కోసుకుంటాం. కీడు చేస్తే మనం కీడే పొందుకుంటాం. బైబిల్ సెలవిస్తూ ఉంది, కీడు చేసిన వారికి మేలు చేయమంటుంది. కాబట్టి మనం ఒకవేళ కీడు చేసినట్లయితే ఎవరికైనా దుర్మార్గంగా మనం మోసం చేసినట్లయితే, అక్రమం చేసినట్లయితే, మోసం చేసినట్లయితే, దౌర్జన్యం చేసినట్లయితే, ఎవరి అన్యాయం చేసినట్లయితే అది కోస్తాం. బైబిల్లో ఎన్నో సందర్భాలు ఉన్నాయి. ప్రియమైన వాళ్ళరా, మనం చూసుకున్నట్లయితే ఆదికాండంలో 29వ అధ్యాయంలో నేను మాట 25వ వచనంలో
29వ అధ్యాయము 25వ వచనం నేను చదువుతున్నాను. ఉదయమందు ఆమెను లేయా అని ఎరిగి అతడు లాబానుతో, నీవు నాకు చేసిన పని ఏమిటి? రాహేలు కోసమే కదా నీకు కొలువు చేసి తిని, ఎందుకు నన్ను మోసపుచ్చితివి? ఇక్కడ యాకోబు ఏది కోస్తున్నా, ఏది విత్తాడు అదే కోస్తా ఉన్నాడు. యాకోబు మోసగాడు, తన తండ్రిని మోసం చేసిన వ్యక్తి, అబద్ధం చెప్తున్న వ్యక్తి, మోసం చేసిన వ్యక్తి. నేను యాకోబునని అబద్ధం చెప్పాడు, నేను ఏశావునని అబద్ధం చెప్పాడు. క్షమించండి, ఇస్సాకుకు అబద్ధం చెప్తాడు. యాకోబు జీవితం అంతా మోసమే, మోసగాడు. కాబట్టి ఆయన విత్తాడు, ఆయన మోసం చేసాడు, తిరిగి ఆయనని మోసం చేయటం జరుగుతుంది. ఆయన మోసపోతూ ఉన్నాడు తన మామ ద్వారా. ఎందుకు నన్ను మోసపుచ్చితివని లాబాను నేను అడుగుతా ఉన్నాను. లేయ కోసమే కదా నేను కష్టపడ్డాను, రాహేలు కోసమే కదా నేను కష్టపడ్డాను. నాకు లేయనిచ్చి నువ్వు నన్ను చీకట్లో పెట్టేసి వివాహం చేశావు. నన్ను ఎందుకు మోసపిచ్చావు మామ అని లాబాన్ని అడుగుతాడు. కాబట్టి మోసపోయాడు ఇక్కడ. కాబట్టి ఏది విత్తుతావో అదే కోస్తావు. నువ్వు మోసం చేసేవా, నిన్ను మోసం చేసేవారు బయలుదేరుతారు. నువ్వు ఎవరి మీద కుట్ర పొందావా, నీ మీద కుట్ర పొందే వాళ్ళని దేవుడు లేపుతాడు. జ్ఞాపకం పెట్టుకోవాలి. ఈ దినాన ఈరోజు ఉదయకాల సమయంలో మీరు ఎటువంటి పంట, ఎటువంటి విత్తుతున్నారు? మంచి విత్తుతున్నారా? సువార్త అనే మంచి పంటని విత్తితే అదే కోస్తారు. మీ కుటుంబంలో సువార్థికులు లేస్తారు, నీ పిల్లలు సువార్త ప్రకటిస్తారు, అనేక మంది రక్షణలోకి వస్తారు. పంటను చూస్తావు నువ్వు. ఒకవేళ నువ్వు పాపము చేస్తా, మోసము చేస్తా, అక్రమం చేస్తా, దుర్వ్యాపారములు, మరి దురలవాట్లు నువ్వు కలిగి ఉన్నట్లయితే నీ పిల్లలు చూస్తారు, అదే నువ్వు కోస్తావు, అదే నేర్చుకుంటారు. నీ పొద్దున వారే నీకు విరోధంగా అయిపోతారు. ప్రియమైన వాళ్ళరా, జాగ్రత్తగా మీరు ఉండాలి, నేను ఉండాలి, మనం ఉండాలి. ఎందుకంటే అంతిమ దినాల్లో ఉన్నాం. శత్రువు గర్జించి సింహం వలే తిరుగుతున్నాడు, మింగుదామని ఎవరు తిరుగుతారని చూస్తూ ఉన్నాడు. కాబట్టి మోసపోకండి అంటున్నాడు, వాక్యం చదివిస్తా ఉంది. మోసపోకండి, దేవుడు విక్రయింపబడాడు, దేవుడికి సమస్తం తెలుసు, మీరు చేసే ప్రతి పని తెలుసు. కాబట్టి దావీదు బెత్షెబ విషయంలో తప్పిపోయాడు. కాబట్టి ఆ తర్వాత చూస్తే ఆయన ఏది విత్తాడో అదే సల్మాను కూడా తప్పిపోతూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా, ఏది విత్తుతావో అదే కోస్తాం. కాబట్టి మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. దినాన నీవు నేను ఏదైతే విత్తుతావో, మంచి విత్తితే, మంచి దేవుని మాట, దేవుని సేవలో, దేవుని సువార్త, దేవుని వాక్యం మనము మంచిది ఆ పని మనం చేసినట్లయితే భవిష్యత్తులో మనం చూసి మన పిల్లలు, మన కుటుంబంలో వారు, చుట్టుపక్కల వారు అనేక మంది అదే పని చేస్తారు, అదే కోస్తారు. నువ్వు ఏది విత్తావో అదే కోస్తావు. నువ్వు సువార్త చెప్పావా, సువార్తికుల్ని దేవుడు నీ మధ్యలో, మన మధ్యలో లేపుతాడు. ప్రియమైన వాళ్ళరా, మరి దినాన్న నీ పరిస్థితి ఎలా ఉంది? ఏది విత్తుతుందా? ప్రాముఖ్యంగా తల్లిదండ్రుల విషయంలో, వృద్ధాప్యంలోకి వచ్చిన తల్లిదండ్రుల్ని నిర్లక్ష్యం పెడితే మంచిది కాదు. ఒకానొక రోజు నీవు నేను కూడా వృద్ధాప్యంలోకి వస్తాము. నీ పిల్లలు, నా పిల్లలు, మన పిల్లలు మనం నిర్లక్ష్యం పెడితే ఎంతో భయంకరం. ఈరోజు నువ్వు పిల్లలకి సేవ చేస్తున్నావు, నీ పిల్లలకి నువ్వు సేవ చేస్తున్నావు, నీ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తున్నావు, నీ అక్కర్లకి నువ్వు సమయం ఇస్తున్నావు. ఒకానొకప్పుడు నీ కోసం క్రయం చెల్లించిన తల్లిదండ్రులను నిర్లక్ష్యపడుతున్నావు. వృద్ధాప్యంలో వచ్చే వారిని నిర్లక్ష్యం చేస్తున్నావు, నిరాకరిస్తున్నావు. వారికి సహాయం చేయడానికి వారికి సమయం కూడా ఇవ్వటం లేదు. దేవుడు వికరించబడతాడా? దేవుడు చూడట్లేదా? ఒకానొకప్పుడు నీకు ఆకలి తీర్చినవారు, నీ అక్కలు తీర్చినవారు, నీకు సమస్తం జరిగించిన వారు నీ తల్లిదండ్రులు, నా తల్లిదండ్రులు. ఈరోజు వారు వృద్ధాప్యంలోకి వచ్చారు, నీవు వాడు నిర్లక్ష్యం పెడితే, ఇది నువ్వు విత్తావంటే రేపు పొద్దున తిరిగి అదే నీకు జరుగుతుంది 100%. నీ పిల్లలు కూడా నిన్ను నిర్లక్ష్య పెడతారు. నీ వృద్ధాప్యంలో కథలు లేని స్థితిలో ఉన్నప్పుడు, నీకు చేతగాని స్థితిలో ఉన్నప్పుడు నిస్సహాయ స్థితిలో ఉంటావు. నీ పిల్లలు నీకు ఏ విధంగా అయితే నీవు ఈ దినాన
నీ తల్లి తండ్రి పట్ల ప్రవర్తిస్తున్నావు, అదే విధంగా నీ పట్ల నీ పిల్లలు ప్రవర్తిస్తాడు, ఖచ్చితంగా ప్రవర్తిస్తారు. ఏది విత్తు అదే కోస్తాం. నువ్వు ఈ దినాన నీ తల్లిదండ్రులను ప్రేమించు, వారి వృద్ధాప్యంలో నువ్వు సహకారంగా ఉండు. లేకపోతే నీ పిల్లలు నిన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటారు. తల్లి తండ్రుల్ని ప్రేమించాలి, అది ఒక ఆజ్ఞ. ఆనర్ యువర్ పేరెంట్స్ అని బైబిల్ వాక్యం చదివిస్తాం. తల్లిదండ్రులు సన్మానించమని చెప్పి వారిని చూసి విసుగుకోవద్దు, చిరాకు పడవద్దు, వారు చెప్పేది వినాలి, నిర్లక్ష్య పెట్టొద్దు. అన్యులైనా కానీ ఒకవేళ వారు సువార్తకి విరోధంగా ఉన్నా కానీ, దేవునికి విరోధంగా ఉన్నా కానీ, కొన్ని విషయాలు అంగీకరించకపోయినా కానీ వారిని మనం ప్రేమించాలి. దేవుని చిత్తం వారు చెయ్యనీకపోయినా కానీ మనం బైబిల్ ప్రకారం వాక్యానుసారంగా మనం వారిని ప్రేమించాలి. వృద్ధాప్యంలో వారికి యేసుక్రీస్తు ప్రేమను చూపించాలి. యేసుక్రీస్తు వారు మనకు పరలోక తండ్రి. ఆ తండ్రి మన ఏ విధంగా ప్రేమిస్తున్నాడు, అదేవిధంగా మనం అటువంటి ప్రేమని, ఆ పరలోక తండ్రి ప్రేమని మన తల్లి తండ్రి పట్ల మనం చూపించాలి. దాన్ని బట్టి వారు మన దేవుని తెలుసుకుంటారు. కాబట్టి మనం ఏది విత్తుతామో అదే కోస్తాం. కాబట్టి యెజబేలు స్త్రీ కూడా ఎంతో మోసం చేస్తూ ఉంది. ఎవరిని మనం చూసినట్లయితే మొదటి రాజుల గ్రంథంలో, నేను మాట చదువుతున్నాను, మొదటి రాజుల గ్రంథంలో 22వ అధ్యాయంలో, మొదటి రాజుల గ్రంథం 22 కాబట్టి ఇక్కడ యెజబేలు స్త్రీ నాబోతు అనే ఒక వ్యక్తిని ఎంతో భయంకరంగా దుర్మార్గంగా చంపివేస్తాం. అన్యాయంగా భూమి ఇవ్వలేదని, ఆహాబుకి భూమి ఇవ్వలేదని, నాబోతు అనే పేదవాడు ఆహాబు అడిగితే స్థలం ఇవ్వలేదని, ఆహాబు వాడి అనే యెజబేలు స్త్రీ నాబోతుని అన్యాయంగా, అక్రమంగా, మోసంగా చంపిస్తూ ఉంది. కాబట్టి చివరికి ఆమె ఏదైతే విత్తిందో దానికి ప్రతిఫలంగా ఆమెని కుక్కలు నాకుతూ ఉన్నాయి. ఆమె ఘోరంగా చనిపోతూ ఉంది. నాబోతు కంటే ఘోరంగా దేవుడు ఆమెను మొత్తుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళ మనలో మోసం ఉండొద్దు, అక్రమం ఉండొద్దు, అన్యాయం ఉండొద్దు, పవిత్రంగా ఉండాలి. ఒకరికి మేలుకు మేలే మనం చేయాలి. నువ్వు మేలు చేసినట్లయితే దేవుడు నీకు మేలు చేస్తాడు. నువ్వు అక్రమం చేసినట్లయితే నీకు కూడా అక్రమం చేయబడుతుంది. కాబట్టి యేసుక్రీస్తు వారు ఆ స్త్రీ రాళ్లతో కొడతా ఉంటే, మీలో ఎవరైనా పాపం లేని వారైతే రాయి వేయమంటాడు. కాబట్టి ఎవరు కూడా రాయి వేయలేదు. ప్రియమైన వాళ్ళారా, మనలో ఏ మంచితనం లేదు, కానీ మనం ఇతరులని మనము దూషిస్తూ ఉంటాం, రాళ్ళతో కొడుతూ ఉంటాం. కాబట్టి ఈ దినాన్ని ఎవరిని రాళ్ళతో కొట్టావా, రేపటి దినాన్ని నిన్ను కూడా రాళ్ళతో కొడతారు, నన్ను కూడా కొడతారు. ఏది విత్తావో అదే కోస్తావు. నువ్వు ప్రేమిస్తున్నావా, అందరూ కూడా నిన్ను ప్రేమిస్తారు. నువ్వు ప్రేమించే వాడినే ప్రేమించను, నీ శత్రువులను కూడా ప్రేమించమని దేవుని వాక్యం సెలవిస్తావు. నీ శత్రువులను ప్రేమించు, నీ శత్రువులు నీకు మిత్రులుగా అయిపోతారు. యోబు గ్రంథము 42వ అధ్యాయం చూసినట్లయితే, యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థించినప్పుడు, ఏ స్నేహితులు వారు? ఆ స్నేహితులు యోబుని దూషించిన వారు, ద్వేషించిన వారు, యోబుకు విరోధంగా పలికిన వారు. వారి కోసం ప్రార్థన చేసినప్పుడు, మంచిగా ఉన్నప్పుడు దేవుడు యోబును ఆశీర్వదించాడు. కాబట్టి మనం ఏది విత్తుతామో అదే కోస్తాం. నీవు మంచి చేస్తే నీకు మంచే జరుగుతుంది. నీవు పాపం, అక్రమం, మోసం చేస్తే నీవు కూడా ఒకనొక రోజు మోసపోతావు. జాగ్రత్త. ఆదికాండం చూసుకున్నాం. యాకోబు తన మామ చేతులు మోసపోయాడు. యాకోబు మోసగాడు. యాకోబును మోసం చేసే వ్యక్తి లాబాను దేవుడు లేపాడు. కాబట్టి నీవు ఈరోజు మోసం చేయొచ్చు. కాబట్టి నిన్ను మోసం చేసేవాడిని కూడా దేవుడు లేపగలిగి నువ్వు కూడా మోసపోయే విధంగా చేసి తర్వాత పశ్చాత్తాపడే విధంగా దేవుడు చేయగలుగుతాడు. కాబట్టి ఏది విత్తుతావో అదే కోస్తాం. ప్రాముఖ్యంగా మనం చూసాం, తల్లి తండ్రుల విషయంలో, వృద్ధాప్యంలో నీవు నిర్లక్ష్యంగా
ఉండవద్దు. ప్రార్థన చేసుకో. ప్రభా, ఏది విత్తుతామో అదే కోస్తామన్నాడు. ప్రభా, మేము జాగ్రత్తగా ఉండటానికి సాయం చేయి. మేము మంచి విత్తడానికి తన సాయం. ప్రాముఖ్యంగా మా తల్లిదండ్రుల విషయంలో వృద్ధాప్యం ఉన్నప్పుడు వారిని నిర్లక్ష్యం చేయకుండా ఉండటానికి సాయం చేయాలి. తండ్రి, మేము ఏదైతే విత్తుతామో అదే కోస్తాం. మేము కూడా తండ్రి మా తల్లిదండ్రుల విషయంలో నిర్లక్ష్యంగా ఒకానొక రోజు మేము కూడా తండ్రి మా పిల్లల చేత నిర్లక్ష్యంగా తండ్రి బాబా మేము చేయబడతాం. ప్రభా, మేము జాగ్రత్తగా ఉండటానికి సాయం చేయండి. మేము సువార్త ప్రకటిస్తే మా పిల్లలు కూడా సువార్త ప్రకటిస్తారు. మేము ఏది విత్తామో మంచి విత్తితే మా పిల్లలు కూడా మంచి విత్తారు. అదే మేము కోస్తాం. ప్రభా, పాపం చేస్తే పాపాన్ని కోస్తాం, మోసం చేస్తే మోసాన్ని కోస్తాం. ప్రభా, వాళ్ళ భయం కలిగేమని వేడుకుంటూ ఈ వాక్యం ప్రతి ఒక్కరికి దీవించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఆమేన్.